వెంకటేశ్వర స్వామిదమ్మ నివేశన భూమి దిగువాతి రాజులు వెంకటేశ్వర స్వామి నివేశనము దిగువ తిరుపతి కాపుర స్థలం అంటే 3 జిల్లాలు దాటి 4వ జిల్లా చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. వెంకటేశ్వర స్వామి వర్ణానికి సూర్యవంశపు రాజులు, ఇంటి పేరు ఎనుకుల వారు, తులసి నామము కాశీ గోత్రము. నాయన తులసి నామము కాశీ గోత్రమే. తల్లి పేరుందేవి, తండ్రి మహారాజు. తల్లికి ఎదుగురు జన్మవుతున్నారు. తల్లి గారి పేరు పేరమ్మదేవి గారు, తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు. ఇంకా ముందు 7 అబ్బాయి జన్మిస్తున్నారు. 7 పేర్లు సభాపతులు. బాబు సీను బాబు పలచగా ఉన్నారు కదా, పసిరెట్ట మీద ఉల్లిపాయ ముక్కల్లాగా. ఒక 2 వెంకన్న బాబుని తప్పించేస్తే కథ ఎదురుకెళ్ళిపోద్ది కదా. 4 గంటలు కట్టేచ్చు కదా. అవునండి, పొద్దున్న గట్ల కథ అయిపోయాక మన సురేష్ గారిని తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి 2 వెంకన్న బాబుని గురువు గారు తప్పించేశారు కాబట్టి నన్ను కూడా 2 తప్పించేద్దామండి. ఇచ్చిన అమౌంట్ లో 2000 తగ్గిస్తామంటావా? అంత పని చేయకు బాబు. మీకెంత తేలికైతే అప్పుడు మాకంత అసలే 16 మంది వచ్చాం. చూడండి ఆయన 7 పేరు నుంచి పాడాలి. తల్లికి తెలుసు గరబానరా నాయన గోవింద మహారాజురా నాయన ఉండులుగా పడుకుని పీట కాలేశాడు. యాతమంతరాలు చదువుతా ఉంటాడు. అక్కడ లక్ష్ములు రా నాయన కాళ్ళు పడుతుంటారు రా నాయన. కాళ్ళక్కడ లక్ష్ములు కాళ్ళు పడుతుంటారు. తలకాడే బంగారు కొంచెమే ఉంటాది. మరి గోవిందర స్వామి వారంటేనమ్మా అందు సాపుడు పనిసండి. మా కాళ్ళు దిగి అక్కడ ఆదర్శమి భూలక్ష్మి తిరుపతిలో తాయారమ్మ పుండ్రే కామాక్షం అంటారు. జగదేపుడి గోవిందర స్వామి కండి అలకాడే బంగారు కొంచెం ఉంటదట. కొంచెం ఉంటాం కారణం ఉందండి. గోరం వెంకన్న బాబుకి వచ్చిన ఆదాయం అండి. దిగో తిరుపతి పెద్ద గోవిందర స్వామి వారికి తిప్పేవారు. అంటే ఇప్పుడు వాళ్ళకి 500 నోట్లు 200 కాగితాలు కాదండి, చిల్లి డబ్బులు, రాగి డబ్బులు, దమ్మిడీలు, యాగానీలు, పైసాలు, పావల 10 రూపాయలు, చక్రవర్తి నేవులు నేట ఇవన్నీ కూడా ఎడ్లి కాట్లకి జల్లిలేసి దిగువ తర్వాత పెద్ద గోవిందర స్వామి వారి దగ్గర కొట్లేసేవారు. బంగారు కొంచెంతో మన భగవంతుడు ధనమని కొలిసి 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 అలసిపోయి